హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరదావాణి యాప్ వాడు ఆగేలా లేడు గురు. సో గైస్ వెల్కమ్ బ్యాక్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ప్రిడిక్షన్స్ కూడా 12/13 వీఆర్ గోయింగ్ వెల్. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, నిన్న పంజాబ్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరిగింది. సో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు అండ్ లక్నోని బ్యాటింగ్ పంపించారు. సో లక్నో డింట్ హ్యావ్ దట్ గుడ్ స్టార్ట్. ఫస్ట్ ఓవర్లో హర్షదీప్ సింగ్ మిచిల్ మార్ష్ వికెట్ అయితే తీశాడు. సో తర్వాత వచ్చిన పురాణ్ కొద్దిగా టైం తీసుకున్నాడు సెటిల్ అవ్వడానికి. అంటే 20 balls 20, 17 balls అలాగ అయితే కొట్టాడు. అండ్ దెన్ మర్క్రమ్ లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్లో కౌంటర్ అటాకింగ్ అయితే చేశాడు. 6 or 4తో కౌంటర్ అటాక్ చేశాడు అండ్ అదే ఓవర్లో బౌల్డ్ అయితే అయ్యాడు. సో ఫెర్గ్యూసన్ హ్యాడ్ దట్ లాస్ట్ లాఫ్ అండ్ దెన్ కేమ్ పంత్ అగైన్. పంత్ మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. 3 runs 4 runs కొట్టాడు అంతే. సో తర్వాత వచ్చిన బడోని అండ్ పురాణ్ మధ్యలో మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది అండ్ 50 runs పార్ట్నర్షిప్ 40 or సంథింగ్. పురాణ్ మళ్ళీ సెటిల్ అయ్యాడు, మళ్ళీ ఎక్కువ స్కోర్ కొడతాడని టైంలో చహల్ అయితే వికెట్ తీశాడు. చహల్ వేసిన ఫస్ట్ ఓవర్లో పురాణ్ 6 2 పోల్తో చహల్ని వెల్కమ్ అయితే చెప్పాడు. బట్ అగైన్ చహల్ తన సెకండ్ ఓవర్లో కంబ్యాక్ ఇచ్చాడు, పురాణ్ వికెట్ తీసుకున్నాడు. సో మన ప్రీ షోలో చెప్పుకున్నట్టు పురాణ్ వర్సెస్ చహల్ బ్యాటిల్ క్రూషియల్గా మారుతుందన్నాం. సో అదేవిధంగా ఎప్పుడైతే చహల్ పురాణ్ వికెట్ తీశాడో లక్నో ఇన్ఫార్మ్ బ్యాటర్స్ మిచిల్ మార్ష్ అండ్ పురాణ్ ఇద్దరు డగౌట్లో కూర్చున్నారు. ఇంకా అక్కడ సగం మ్యాచ్ అయిపోయినట్టే. సో దానికి మిల్లర్, బడోని మిల్లర్ కూడా చిన్న పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. మిల్లర్ ఒక 18 runs కొట్టాడు, 6 కొట్టాడు, 4 కొట్టాడు. సో అండ్ మార్కో ఎన్సన్ మళ్ళీ దాని కంబ్యాక్ ఓవర్లో మిల్లర్ వికెట్ అయితే తీశాడు. సో మంచి క్రూషియల్ వికెట్ అయితే తీశాడు. ఆ టైంలో మిల్లర్ వికెట్ కూడా మేక్ 20 to 30 runs డిఫరెన్స్. సో బడోని లాస్ట్ వరకు ఆడాడు అండ్ దెన్ కేమ్ అబ్దుల్ సమాద్ అవుట్ ఆఫ్ నోవేర్. హీ స్కోర్డ్ క్విక్ ఫైట్ 25-26 runs. అతను వచ్చిన ఫస్ట్ బాల్ నుంచే మంచి షాట్స్ అయితే కొట్టాడు. సో హీ షోడ్ దట్ ఇంటెంట్. అంటే లక్నో టీం తనని నమ్మినందుకు తను రీపే అయితే చేస్తున్నాడు. సో ఫైనల్లీ దే రిచీవ్డ్ 171 స్కోర్ విచ్ ఈస్ వెరీ పార్ స్కోర్. ఐ సే ఇట్ ఈస్ బిలో పార్ స్కోర్. ఎందుకంటే పిచ్ అయితే మంచి బ్యాటింగ్కి అనుకూలించింది. మనం అనుకున్నంత స్పిన్ అయితే అవ్వలేదు వాళ్ళు. ఒకటి ఏంటంటే గ్రౌండ్ కొద్దిగా డైమెన్షన్స్ పెద్దది. సో 171 కొట్టారు. సో చేజింగ్లో పంజాబ్కి మన స్టార్ట్ అయితే వచ్చింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ ఫస్ట్ స్టార్టింగ్లో నా ర్యామ్ షాట్స్తో అయితే మొదలు పెట్టాడు. 6 కానీ 4 కానీ. తర్వాత ప్రియాన్స్ ఆర్య కూడా మంచి బౌండరీ అయితే కొట్టాడు. తర్వాత అదే క్రమంలో దిగ్వేష్ బౌలింగ్లో ఇంకో ఎక్స్పెన్సివ్ షాట్కి ఆడిపోయి క్యాచ్ అవుట్ అయితే అయ్యాడు. మనం చాలా రోజుల తర్వాత నోట్బుక్ సెలబ్రేషన్ అనేది చూసాం ఈరోజు. సో ప్రియాన్స్ ఆర్య అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో లాగా ఫస్ట్ బాల్ నుంచి అగ్రెసివ్ ప్లే అయితే చూడలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు, ఆ టార్గెట్ ఉండాలి కాబట్టి అగ్రెసివ్ బ్యాటింగ్ చూసాం. బట్ హియర్ తనకి 170 చేస్ చేస్తామని తెలుసు. స్కోర్ బోర్డ్ ప్రెజర్ అంతగా ఏం లేదు. సో హీ టుక్ హిస్ టైం. కొద్దిగా మంచి లూజ్ బాల్స్ మాత్రమే కొట్టడానికి ట్రై చేశాడు. సో అయ్యర్ ఈజ్ అ బాక్స్ ఆఫీస్. ఖచ్చితంగా 26 scores ఖచ్చితంగా న్యాయం చేస్తున్నాడు. ఆ కెప్టెన్సీ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు. తనకి ఆ ప్రభ్సిమ్రాన్ సింగ్కి మధ్యలో వచ్చిన పార్ట్నర్షిప్ పూర్తిగా మ్యాచ్ని అయితే లక్నో చేతిని తీసేసుకుంది. నెక్స్ట్ ఈగన్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా ఇంకో పెద్ద హిట్కి కొట్టబోయి దిగ్వేష్ బౌలింగ్ బౌండరీ దగ్గర క్యాచ్ అయితే అయ్యాడు. చాలా మంచి క్యాచ్ అయితే పట్టారు. కాంబినేషన్ క్యాచ్ విత్ బడోని అండ్ రవి బిష్ణోయ్. సో దట్స్ ఏ క్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ ఖచ్చితంగా. తర్వాత వచ్చిన వదేరా ఇంపాక్ట్ ప్లేయర్ కింద తీసుకున్నారు. దే హ్యావ్ ఎ చాయిస్ ఆఫ్ గోయింగ్ విత్ హర్ప్రీత్ బౌర్ ఆర్ బేషిక్ అట్ ద డెత్. కానీ వాళ్ళకి పవర్ ప్లేలో వచ్చిన వికెట్స్ వాళ్ళకి అవసరం లేకుండా చేసింది. సో దే హ్యావ్ గోన్ విత్ ఎక్స్ట్రా బ్యాటర్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వదేరా. తను వచ్చిన స్టార్టింగ్లో కొద్దిగా రన్ అప్ బాల్ చేశాడు. 6 balls 7 balls 7 అలా కొట్టాడు. తను వన్స్ వదేరాకి బౌండరీ వచ్చిన తర్వాత నర్వ్స్ సెటిల్ అయిన తర్వాత మంచి మంచి షాట్స్ అయితే కొట్టాడు. లాస్ట్లో షర్దుల్ దగ్గర తను కొట్టిన ఆ 2 6లు ఆ 4 అయితే చాలా బాగా కొట్టాడు. ఆ పికప్ షాట్స్, ఆ డీప్ స్క్వేర్ లెక్కి, ఆ స్ట్రైట్ 4 కానీ ఫ్రంట్ ఫుట్కి వచ్చి. సో ఇది ఒక స్టేట్మెంట్ పెర్ఫార్మెన్స్ వదేరా నుంచి. లాస్ట్లో శ్రేయస్ అయ్యర్కి అయితే ఒక స్ట్రైక్ వచ్చింది. 6తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. అలాగే తను 50 కూడా ఫినిష్ చేశాడు. 250 ఫ్రమ్ 2 matches. శ్రేయస్ ఈజ్ గోయింగ్ వెరీ గుడ్. అండ్ బౌలింగ్లో హర్షదీప్ 3 wickets తీశాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎస్టీస్ మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి ప్రభ్సిమ్రాన్ సింగ్ వచ్చింది. సో ఫర్ 69 of 34 balls చాలా అగ్రెసివ్గా అయితే ఆడాడు. ఇంటెంట్ చూపించాడు. అన్ఆర్థోడాక్స్ షాట్స్ కూడా ఆడాడు. సో అలాగే తనకి లక్నో బౌలింగ్ కూడా హెల్ప్ చేశారు ఒక విధంగా. రవి బిష్ణోయ్ మంచి ఫామ్లో అయితే కనిపించట్లేదు. షర్దుల్ ఠాకూర్ ఫస్ట్ 2 matches పెర్ఫామ్ చేయలేదు. సో అవేష్ ఖాన్ నుంచి అంత స్వింగ్ అయితే రాలేదు. నిప్పి బౌన్సింగ్ ఆ షార్ట్ బాల్స్ అయితే కనిపించలేదు. సో డెఫినెట్లీ లక్నో హ్యాస్ ఫ్యూ క్వశ్చన్స్ టు ఆన్సర్.
అంటే లాస్ట్ 2 మ్యాచెస్‌లో మార్ష్ అండ్ పురాన్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మ్యాచ్ అయితే ఒక మ్యాచ్ గెలవగలిగారు. బట్ వాట్ ఇఫ్ పురాన్ అండ్ మార్ష్ ఫెయిల్స్? ఇది క్వెషన్‌గా మారొచ్చు. పంత్ మరి ఖచ్చితంగా ఫామ్‌లోకి రావాలి. సో పంజాబ్ అయితే నీకు ఏ డిపార్ట్మెంట్‌లో అయినా పంజాబ్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఈవెన్ తో మ్యాక్స్‌వెల్ అండ్ స్టోయినిస్‌కి బ్యాటింగ్ రాకపోయినా సరే బౌలింగ్‌లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అతను ఒక వికెట్ తీసుకున్నాడు మ్యాక్స్‌వెల్. క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు పంత్‌ది అండ్ యాజ్ వెల్ యాజ్ డీప్ 2 క్యాచెస్ కూడా పట్టాడు. సో వాల్యుబుల్ ప్లేయర్ మ్యాక్స్‌వెల్ ఖచ్చితంగా. సో దిస్ ఇస్ అబౌట్ యెస్టర్డేస్ మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ చూద్దాం. ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీకి ఉన్న గుజరాత్‌కి మ్యాచ్ జరుగుతుంది. కింగ్ వర్సెస్ ప్రిన్స్. సో లెట్స్ లుక్ ఇంటూ ఇట్. వెన్యూ వచ్చేసరికి చిన్నస్వామి. ద ఐపీఎల్ ఈజ్ బ్యాక్ ఎట్ చిన్నస్వామి. సో మనకు తెలుసు చిన్నస్వామి స్టేడియం ఎలాంటిదో, ఆ జూ ఎఫెక్ట్ ఎలాగుంటుందో, ఆ డైమెన్షన్స్ ఎఫెక్ట్ ఎలాగుంటుందో. సో మ్యాచ్ వచ్చేసి 7:30 స్టార్ట్ అవుతుంది. పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. ప్రీ షోలో కూడా మొబాబెట్ అదే చెప్పాడు. మేబీ వీఆర్ గోయింగ్ విత్ దట్ పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్. ఎందుకంటే ఆ చిన్నస్వామి పిచ్ కి సూట్ అయ్యే బ్యాటింగ్ యూనిట్ తో వెళ్ళాలనుకుంటున్నాం అన్నారు. సో ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ అయితే ఉంటుంది. సో బౌలింగ్ ఎంచుకోవచ్చు టాస్ గెలిస్తే. యావరేజ్ స్కోర్ ఇక్కడికి వచ్చేసి 175 అరౌండ్ ఉంది. కానీ ఈ రోజు అయితే ఐ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అరౌండ్ 210. ఖచ్చితంగా 210 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా చేసే ఛాన్స్లే ఎక్కువ ఉన్నాయి. సో హెడ్ టు హెడ్ వచ్చేసరికి ఆర్సీబీ 3 జీటీ 2 ఉంది. ఆర్సీబీకి చిన్న ఎడ్జ్ ఉంది అక్కడ. సో దిస్ ఇస్ అబౌట్ వెన్యూ. ప్రాబబుల్ బల్ చూద్దాం. ఇది ఆర్సీబీ ప్రాబబుల్ బాల్ వచ్చేసరికి మాక్సిమం సేమ్ టీం ఉండొచ్చు. మేబీ బాల్ కానీ స్పిన్ అవ్వట్లేదు. కొద్దిగా మరి ఇంకా ఫ్లాట్ గా ఉంది పిచ్. అస్సలు టర్న్ లేదనుకున్న టైంలో దే కెన్ గో విత్ రషీద్ దార్ ఇన్ ప్లేస్ ఆఫ్ సుయష్. ఆ ఇంపాక్ట్ ప్లేయర్ లో చేంజ్ అయినా చేసుకుంటే చేసుకోవచ్చు. మీదంతా సేమ్ టీం ఆడొచ్చు. కోహ్లీ సాల్ట్ అట్ ద టాప్. కోహ్లీ లాస్ట్ మ్యాచ్ లో రన్ బాల్ 30 కొట్టాడు. సో దే వాంట్ హిమ్ టు ఫైర్ టుడే. పిచ్ కూడా తనకు అనుకూలిస్తుంది. అండ్ తను ఎలా ఫైర్ అవుతారో చూడాలి. సాల్ట్ యాజ్ యూజువల్ గా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. తన మళ్ళీ ఆ ఫామ్ కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. పటికల్ నుంచి మంచి అగ్రెసివ్ కౌంటర్ అటాకింగ్ నాకైతే చూసాను లాస్ట్ మ్యాచ్. సో ఎక్స్పెక్ట్ సమ్ వాట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్. అండ్ పటిదార్ మంచి ఫామ్ లో ఉన్నాడు. లివింగ్స్టన్ కూడా 6 అయితే కొట్టాడు కానీ మంచి పెద్ద ఫామ్ అయితే లేడు. సో దే వాంట్ లివింగ్స్టన్ టు గెట్ బ్యాక్ ఇన్ ద ఫామ్. తర్వాత జితేష్ శర్మ, టీమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఉన్నారు. జితేష్ శర్మ, టీమ్ డేవిడ్ కూడా లాస్ట్ మ్యాచ్ మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. బౌలింగ్ విషయంకి వచ్చేసరికి భువీ, హెజల్వుడ్ కొత్త బాల్ షేర్ చేసుకుంటారు. ఎస్డిఎల్ సెకండ్ చేంజ్ చెప్పి వస్తాడు. సో ఇఫ్ దే వాంట్ స్పిన్ దే కెన్ గో విత్ శ్రేయస్ శర్మ. లేదా పేస్ బౌలింగ్ కావాలంటే రషీద్ దర్తో వెళ్ళొచ్చు. దిస్ ఇస్ అబౌట్ ప్రాబబుల్ 12 ఆఫ్ ఆర్సీబీ. నెక్స్ట్ జీటీ 12 చూద్దాం. జీటీ 12 వచ్చేసరికి వాళ్ళు కూడా సేమ్ టీమ్ తో వెళ్ళొచ్చు. మేబీ ఇఫ్ దే వాంట్ సుందర్ దే కెన్ గో విత్ సుందర్ ఆర్ ఎల్స్ ఇషాంత్ శర్మ ఉండొచ్చు. దట్ ఈస్ ద ఇక్కడ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ లోనే ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే చేయొచ్చు. అయితే సేమ్ ఉండొచ్చు. ఇంకో కన్సర్న్ ఏంటంటే లాస్ట్ మ్యాచ్ లో సుదర్శన్ కి హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అనేది ఉంది. సో ఓన్లీ 1 day గ్యాప్ లో మళ్ళీ మ్యాచ్ కాబట్టి విల్ దే రిస్క్ హిమ్ అనేది చూడాలి. ఇఫ్ సుదర్శన్ ఇస్ ఫిట్ అండ్ ఫైన్ మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ కింద సుదర్శన్ కూర్చోబెట్టి ఓన్లీ బ్యాటింగ్ కోసం తెచ్చి ఆడించవచ్చు. సో దట్ ఈస్ వన్ ఛాన్స్. ఇఫ్ సుదర్శన్ ఇస్ నాట్ ఫిట్ అప్పుడు జీటీకి పెద్ద కన్సర్న్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దే హ్యావ్ టు పిక్ ఇన్ సమ్మర్ లైక్ అనుజ్ రావత్ ఆర్ మహిపాల్ లామ్రా at the top. Will they have that impact of Sudarshan kind? So that is a big question mark. If Sudarshan is not fit, జీటీకి మంచి పెద్ద ఇష్యూ అయితే అవుతుంది అది. సో ఆల్రెడీ జీటీ ఈజ్ ఏ టాప్ హెవీ బ్యాటింగ్ ఆర్డర్. గిల్, సుదర్శన్, బట్లర్ తప్ప మిడిల్ ఆర్డర్ ని అంతగా నమ్ముకునే బ్యాటింగ్ అయితే లేదు. లెట్స్ సీ వాట్ దే కెన్ డూ. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే సిరాజ్ 8 years ఆర్సీబీలో ఆడాడు. చిన్నస్వామి స్టేడియం గురించి బాగా తెలుసు. అండ్ దే ఈస్ కమింగ్ బ్యాక్ టు చిన్నస్వామి అగేన్స్ట్ ఆర్సీబీ. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ హిమ్. అండ్ దే హ్యావ్ రబాడా హూ కెన్ గెట్ దట్ బౌన్స్. అండ్ ఆ సాల్ట్ అగేన్స్ట్ కానీ విరాట్ కోహ్లీ అగేన్స్ట్ కానీ మంచి మ్యాచ్అప్ కూడా ఉంది రబాడాకి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ లాస్ట్ మ్యాచ్ లో చూసాం. రిల్ అవర్స్ లో స్లో బాల్స్ కానీ స్లో బౌన్సర్స్ కానీ చాలా బాగా వేశాడు. కానీ ఆ పిచ్ వేరు, ఈ పిచ్ వేరు. ఈ కండిషన్స్ లో ఆ స్లో బౌన్సెస్ మంచి బ్యాట్ మీదకి వస్తాయి. సో ఆ మిస్ హిట్స్ కూడా టాప్ ఏజ్ కూడా 6 వెళ్తుంటాయి. సో తను ఈ మ్యాచ్ లో తనకు కూడా ప్రసిద్ధ్ కృష్ణ కూడా కర్ణాటక బాయ్. సో ఈజ్ చిన్నస్వామి స్టేడియం తనకు కూడా హోమ్ గ్రౌండే. కానీ ఈ పిచ్ కి అతను ఎలా అడాప్ట్ అవుతాడు అనేది చూడాలి. సో ఇషాంత్ శర్మ ఆడితే సుందర్ ఆడు, సుందర్ ఆడితే ఇషాంత్ శర్మ ఆడు. ఇషాంత్ శర్మకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ కొత్త వాళ్ళు కూడా తీసుకొని రెండు పక్కల స్వింగ్ కూడా చేయగలడు ఇషాంత్ శర్మ. అండ్ వేరియేషన్స్ ఉన్నాయి. సో దిస్ అబౌట్ 12 ఆఫ్ జీటీ. ఇంతే ఫ్రెండ్స్. ఈ రోజు ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈ రోజు మ్యాచ్ మాత్రం చాలా మంచి కాంపిటేటివ్ మ్యాచ్ అయితే అవుతుంది. ఇఫ్ సుదర్శన్ ఈస్ ఫిట్. సుదర్శన్ కానీ లేకపోతే వన్ సైడ్ మ్యాచ్ చూడొచ్చు మనం. బ్యాటింగ్ చాలా వీక్ అయిపోతుంది జీటీ. ఇఫ్ సుదర్శన్ ఈస్ ఫిట్ అండ్ ఫైన్ అండ్ చేసింగ్ కి మంచి ఛాన్స్ ఉంది. సో ఎక్స్పెక్ట్ క్రాకింగ్ మ్యాచ్. బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్ ప్లేయర్స్. ఇంపాక్ట్ ప్లేయర్స్ చూద్దాం.
Players to watch out from GT is obviously Gill, and from RCB it is Kohli. దట్స్ ఇట్. అంటే గిల్కి మంచి రికార్డ్ ఉంది ఆర్సీబీ మీద, అండ్ అగేన్స్ట్ ఆర్సీబీ అందులోనే చిన్నస్వామి స్టేడియం ఒక సెంచరీ కూడా ఉంది. సో గిల్ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ విత్ ద కేస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. అండ్ బ్యాటిల్స్ చూస్తే సిరాజ్ వర్సెస్ కోహ్లీ ద మోస్ట్ ఎమోషనల్ బ్యాటిల్ అని చెప్పొచ్చు. తను అగేన్స్ట్ కోహ్లీ ఎలా పెర్ఫామ్ చేస్తాడో చూడాలి. సో ఇంకోటి సైడ్ వచ్చేసరికి హెజల్వుడ్ అండ్ భువనేశ్వర్ వర్సెస్ జీటీ టాప్ ఆర్డర్. మనకు తెలుసు జీటీ టాప్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇఫ్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ కెన్ క్రాక్ దట్ టాప్ ఆర్డర్, ఎక్స్పోజ్ అవుతుంది మిడిల్ ఆర్డర్ లో ఉన్న జీటీ బ్యాటింగ్ అయితే. సో దే హ్యావ్ టు ప్లే సమ్ సెన్సిబుల్ క్రికెట్ జీటీ. కొద్దిగా ఆచితూచి ఆడాలి. ఏమైనా అగ్రెసివ్ ఇంటెంట్ వచ్చి 2 వికెట్స్ కానీ కోల్పోయారా తర్వాత చాలా ఇబ్బంది పడతారు. సో జీటీకి ఉన్న మిడిల్ ఆర్డర్ ఇష్యూస్ చూసుకుంటూ ఇవన్నీ చేసుకుంటే ప్రెడిక్షన్ లో నేను ఖచ్చితంగా ఆర్సీబీతో వెళ్తా. ఆర్సీబీ ఓడిపోవడానికి నాకు కారణం దొరకట్లే, ఆ బ్యాటింగ్ కానీ ఆ బౌలింగ్ కానీ. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ది రోల్. అంటే పడికల్ వీక్లింగ్ అనుకోవచ్చు నెంబర్ 3లో, కానీ తన లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం తన నుంచి ఆ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్. సో హీఈస్ ఆల్సో లుకింగ్ గుడ్. సాయి కిషోర్ వర్సెస్ పడికల్ బ్యాటిల్ కూడా చాలా మంచి బ్యాటిల్ అవుతుంది, ఎందుకంటే సాయి కిషోర్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు రైట్ హ్యాండర్స్ ఎదురుగా. సో హీఈస్ ద ఓన్లీ లెఫ్ట్ హ్యాండర్ పడికల్. సో హౌ ఈస్ గోయింగ్ టు టేక్ ఆన్ సాయి కిషోర్, దట్ ఈస్ ఎ గుడ్ బ్యాటిల్ ఖచ్చితంగా. సో లాస్ట్ కి ఫైనల్ గా ఏం చెప్తా అంటే నేనైతే ఆర్సీబీతో వెళ్తున్నా. 30-70% అడ్వాంటేజ్ అయితే ఆర్సీబీకి ఉంది. మ్యాచ్ వన్ సైడ్ అయితే అవ్వదు, ఖచ్చితంగా 200+ ఉంటుంది. చేజింగ్ టీం కూడా దగ్గర వరకు వస్తారు. మేబీ ఆర్సీబీ చేజింగ్ అయితే ఖచ్చితంగా చేజ్ అయితే చేస్తారు. ఇఫ్ జీటీ చేజింగ్ చేస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్సీబీ బ్యాటింగ్. ఆర్సీబీ బ్యాటింగ్ ఎంత స్కోర్ చేస్తారు అనేది ఖచ్చితంగా కన్సిడరేషన్ లోకి వస్తుంది. సో దిస్ అబౌట్ టుడేస్ మ్యాచ్. ఇప్పటివరకు వీడియో ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, మీ దగ్గర వస్తుంది అనుకుంటారు కామెంట్ కూడా చేయండి. సో వీఆర్ గోయింగ్ 12 out of 13 ప్రిడిక్షన్స్ లో కూడా మంచి చాలా చక్కగా ఉంది. మన ప్రీ మ్యాచ్ లో చెప్పినట్టే జరుగుతున్నాయి. సో ప్లీజ్ డూ కన్సిడర్ ఆఫ్ సబ్స్క్రైబింగ్. సో థ్యాంక్ యూ గైస్. వరద అనే యాప్. జై హింద్.